సంగారెడ్డి పట్టణంలో యాపిల్ ఫార్మసీ సెకండ్ బ్రాంచ్ను ఎలక్ట్రిసిటీ ఆఫీస్ ఎదురుగా మంజిరా నగర్లో యాపిల్ ఫార్మసీ అధినేత సంతోష్ గుప్తాతో కలిసి ఘనంగా ప్రారంభించిన మాజీ టీజీఐఎస్సీ చైర్మన్, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపా జనంత కిషోర్, మున్సిపల్ చైర్మన్ కూన వనిత సంతోష్, వైస్ చైర్మన్ హాఫీజ్ షేక్ షఫీ. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ నాయకులు, సంగారెడ్డి పట్టణ ప్రముఖులు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు. సంతానం మధ్యలో సంతానం బ్రాంచ్ జనవరి 23 ఈ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అతి తక్కువ సమయంలో మంచి రెస్పాన్స్ వచ్చినంత కారణాల వల్ల అతి తొందరగా రెండవ బ్రాంచ్ మంజిరా నగర్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఎదురుగా ప్రారంభించడం జరిగింది. యాపిల్ ఫార్మసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కస్టమర్ అడిగిందే మేము ఇవ్వడం, అంటే నో సబ్స్టిట్యూట్. యాక్చువల్గా అన్ని కార్పొరేట్ సంస్థలు ఏంటంటే ప్రిస్క్రిప్షన్కి వాళ్ళు ఇచ్చేదానికి సంబంధం లేకుండా కూడా వ్యాపారం చేస్తారు. అన్నీ నేను చెప్పలేదు కానీ కొన్ని వ్యాపార సంస్థలు అట్లా చేస్తారు. కానీ యాపిల్ ఫార్మసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే డాక్టర్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేసిండ్రో, కస్టమర్ ఏదైతే అడిగిండో అదే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ లేని ఎడల 24 గంటల్లో ఫ్రీ హోమ్ డెలివరీ సర్వీస్ కూడా చేయడం జరుగుతుంది. కేవలం 5 నుంచి 6 నెలల కాలంలో మాకు మొదటి బ్రాంచ్ యొక్క రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. అలాగే ఇక ముందు కూడా మేము అన్ని పట్టణాలలో రాష్ట్రం మొత్తంలో యాపిల్ ఫార్మసీ యొక్క బ్రాంచులు విస్తరించి మేము సంగారెడ్డికి అలాగే సంగారెడ్డికి ఒక మంచి పేరు, అంటే సంగారెడ్డి ద్వారా యాపిల్ ఫార్మసీ ప్రారంభమవుతుంది కాబట్టి సంగారెడ్డి పట్టణానికి ఒక మంచి పేరు తీసుకురావాలని మా యొక్క కోరిక. మా యొక్క ఫార్మసీలకు తోడ్పాటునిస్తున్న అందరూ సంగారెడ్డి పట్టణ ప్రజలకు, మీడియా మిత్రులకు, నాయకులకు, అందరికి, ప్రతి ఒక్కరికి, కస్టమర్ దేవుళ్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇక ముందు కూడా మేము ప్రారంభించబోయే అన్ని వ్యాపార సంస్థలు కూడా మాకు ఇలాగే సంగారెడ్డి పట్టణ ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలు, మీడియా మిత్రులు, అందరూ వినియోగదారులు కూడా సహకరించాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాపిల్ ఫార్మసీ రెండవ బ్రాంచ్లో ఓపెన్ చేస్తున్న మిత్రులకు, వాళ్ళ పార్ట్నర్లందరికీ శుభాభివందనాలు. ఇలాంటి యాపిల్ ఫార్మసీలు ఇంకా వాళ్ళు పురోగతి చేయాలని ఆశిస్తూ ప్రజలకు మంచి మందులు ఇచ్చి చూసుకోవాలని మరి కోరుతున్నాను. ధన్యవాదాలు. ఈ యొక్క యాపిల్ ఫార్మసీ రెండో బ్రాంచ్ తెరుస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా మెడికల్ అసోసియేషన్ నుండి ఇక్కడ మేము వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మాకు ఇప్పటి వరకు ఎవరైతే పోటీ ఇస్తున్నారో అపోలో బెడ్ ప్లేస్లు కానీ అలాంటిదే మాకు ఇదైతే వీళ్ళు సేమ్ అదే డిస్కౌంట్తో మందులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతిదీ ఏది నో సబ్స్టిట్యూట్ లేకుండా ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రజలకు పబ్లిక్ తెలవాలని ఈ యాపిల్ ఫారం స్టార్టింగ్ అయింది. ఇంకా ఇటువంటి ఎన్నో వస్తాయి. వేరే ఊళ్ళలో కూడా, వేరే పట్టణాలలో తెరిచే అవకాశం ఉంది. దీనికి మీడియా మిత్రులు కూడా మాకు సపోర్ట్ ఇవ్వాలని కోరుతూ ముగిస్తుంది.